దేనికి భయపడేది లేదని ఇన్నాళ్లు తనను అభిమానించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తనతో కలిసి నడిచిన కార్యకర్తల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటానని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ స్పష్టం చేశారు. పిఠాపురంలోని తెలుగుదేశం పార్టీ పాత కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ అభిమానులను కార్యకర్తలను ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గం నుండి వేలాదిగా కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు. సమావేశంలో కార్యకర్తలు అభిమానులు నాయకులు మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా పిఠాపురంలో టీడీపీని మోస్తూ అలుపెరగకుండా కష్టపడిన వర్మకు పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని వర్మ వెంటే తామంతా ఉంటామంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా శ్రీవత్సవాయి లక్ష్మీదేవి మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా తాను పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటానని, తాను స్థానికుడినని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మకు సంఘీభావంగా వర్మ అభిమానులు కార్యకర్తలు పిఠాపురం పట్టణంలో భారీగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎప్పుడూ ఏ పని చెయ్యలేదు, చెయ్యరు కూడా. అలా మీరందరూ మీ నిర్ణయాన్ని ఏ రకంగా తెలుపుతారో ఆ రకంగానే ముందుకెళ్తారు వర్మ గారు. నేను మీకందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను, మీ అందరి నిర్ణయానికి వర్మ గారు కట్టుబడి ఉంటారు. ఇవాళ ఎంచాలంటే 22 సంవత్సరాల నుంచి సాన్నిధ్యం చంద్రబాబు నాయుడు గారితో గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఆయన పిలిచినప్పుడు వెళ్ళవలసిన బాధ్యత కూడా ఉంది. ఎక్కడ సంప్రదాయానికి కానీ సంస్కారానికి కానీ మన తేడాగా ఎప్పుడు ఉండవు. రేపు ఉదయం వెళ్తున్నాను, టైం ఇప్పుడు చెప్తా ఉన్నారు. రేపు వెళ్ళినప్పుడు మీ యొక్క అభిప్రాయాలు, మీ గుండెల్లో ఉన్న బాధ, మీరు వ్యక్తపరిచిన విధానం అన్నీ కూడా తెగొట్టి ఆయనకి మాట్లాడి దాని మీద మళ్ళీ మీకు వచ్చి నిర్ణయం మీకు తెలియజేస్తాను. ఎవరు ఆధారపడవలసిన అవసరం లేదు. ఎవరు బల్లి విసిరినా, ఎవరు బాణం విసిరినా ముందు వర్మ గుర్చుకున్న తర్వాత పిఠాపురం నియోజకవర్గం తెలియజేస్తారు. అలాగే అభివృద్ధిలో కానీ కష్టంలో కానీ ఎప్పుడు కూడా వర్మ మీ వెంట ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు, కాగితా కవరంతో వస్తాడు. స్థానికుడు, ఎక్కడే పుట్టు పెరిగినోడు. నేను ఎక్కడి నుంచి రాలేదు, 30 రోజుల ముందు రాలేదు. ఎలక్షన్ అయ్యాక పారిపోయి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కనపడలేదు. నేను ఎప్పుడూ ప్రజలతో ఉన్నా, ప్రజలతో ఉండడం ఆనందం. ఒక్కరోజు పిఠాపురాన్ని వదిలినా సరే మనసు బాధపడతా ఉంటుంది, ఏం చేస్తున్నారని. ఆ విధంగా నేనున్నాను. కుటుంబం కూడా ఎక్కడికన్నా వెళ్దామన్నా సరే నేను ఇప్పుడు బయటికి వెళ్ళలేదు. ఇది 17 సంవత్సరాలు. ఎన్ని వేల మంది యొక్క ఆప్యాయత, అనురాగం, ఎన్ని కోట్లన్నా కొనలేనిది. మరి ఇంతమంది ఈరోజు నా కోసం మీరందరూ కూడా మేమున్నాం, మీరు ముందుకెళ్ళండి అని ఏదైతే అన్నారో ఈ విషయాలను కూడా ఆయన దృష్టిలో పెట్టి ఎక్కడ వెనకంజ వేసేది లేదు. అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పి మీ అందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు